నిన్న మన ఛానల్లో 20,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. అయితే ఈ వీడియోలో మనం 25,000 రూపాయల్లో ఏ ఫోన్స్ తీసుకోవాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా 20,000 రూపాయల ప్రైస్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏవి కూడా ఒక కంప్లీట్ ఫోన్స్ మనకు దొరకవు. అన్ని బాగున్నట్టే కనిపిస్తే కానీ వేటిలో కూడా మీకు పర్ఫార్మెన్స్ బాగోదు అండ్ దేనిలో కూడా మీకు కెమెరాస్ అంత బాగోవు. యావరేజ్గా ఉంటాయి పర్ఫార్మెన్స్, కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. బట్ ఈ 25,000 ప్రైస్ బ్రాకెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా ఫోన్స్ దొరుకుతాయి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ దొరుకుతాయి, బ్యాటరీ లైఫ్ బాగుండే ఫోన్స్ దొరుకుతాయి. బట్ అన్ని సపరేట్గా దొరుకుతాయి. దానిలో కెమెరా బాగుందంటే దానిలో పర్ఫార్మెన్స్ బాగోదు, బ్యాటరీ బాగోదు. పర్ఫార్మెన్స్ బాగుంటే కెమెరా బాగోదు, బ్యాటరీ బాగోదు. బ్యాటరీ బాగుంటే పర్ఫార్మెన్స్, కెమెరాస్ బాగోవు. ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఈ ప్రైస్లో మీకు ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. సో అందుకనే ఈ వీడియోలో నేను చెప్పే ఫోన్స్ని కేటగిరీస్ వైజ్గా స్ప్లిట్ చేశాను. గేమింగ్ సెంట్రిక్గా ఫోన్స్ కావాలనుకుంటే ఏ ఫోన్స్ బాగున్నాయి, కెమెరా సెంట్రిక్ ఏ ఫోన్స్ బాగున్నాయి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలంటే ఏ ఫోన్స్ బాగున్నాయి, ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్ ఒకటి కావాలంటే ఏ బెటర్ ఫోన్స్ ఉన్నాయనేది ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేశాను. వీటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను కేటగిరీలో ఒక 2-3 ఫోన్స్ చెప్తే వాటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాటిలో కూడా ఏది బెస్ట్ అనేది నేనే చెప్పేస్తా. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు ఏదైనా ఫోన్ డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి రివ్యూ చూడండి. ఆ రివ్యూలో చిన్న నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఓకే అనుకుంటే ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కేటగిరీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్. ఇక్కడ గేమింగ్ సెంట్రిక్గా నేను గేమ్స్ కోసంగా ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఆప్షన్ IQ Neo 10R. ఇది అమెజాన్లో 26,999 అమ్ముతున్నారు అండ్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఎఫెక్టివ్గా మీకు ఇది 25,000 రూపాయలకు వస్తుంది, 24,999కి వస్తుంది. ఇది ఒక కంప్లీట్ గేమింగ్ ఫోన్ అనమాట. దీనిలో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్ అసలు చెప్పక్కర్లా. 25,000 రూపాయల్లో సెగ్మెంట్ బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో గేమర్స్ ఎవరైనా గేమింగ్ కోసంగా చూస్తుంటే ఈ ఫోన్ బ్లైండ్ పిక్, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కావాల్సిన ర్యామ్ LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. సో అన్ని కూడా టాప్ ఎండ్ ఉంటాయి. ఈవెన్ దీనిలో డిస్ప్లే బాగుంటుంది, ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ మెయిన్ గా గేమ్స్ కోసంగా ఒక ఫోన్ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ అంటే కెమెరాస్. దీనిలో కెమెరాస్ అంత బాగోవు. కెమెరాస్ అనేవి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కంప్లీట్ గేమింగ్ సెంట్రిక్ గా తెచ్చారు కాబట్టి దీనిలో కెమెరాస్ అంత ఫోకస్ చేయలేదు. దీనిలో కెమెరాస్ అంత బాగోవు. అండ్ ఈవెన్ IP రేటింగ్ కూడా IP64 రేటింగ్తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కూడా కాదు. ఏమైనా నీళ్లు పడ్డా ఏదైనా అయినా కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలి. సో ఈ రెండు పర్లేదు అనుకుంటే బెస్ట్ గేమింగ్ ఫోన్, నాకు ఆ ప్రైస్లో బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలంటే IQ Neo 10R కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు కెమెరాస్ కూడా కొంచెం బాగుండాలి, నేను పొద్దుస్తం గేమ్స్ ఆడను కదా, అప్పుడప్పుడు ఫొటోస్ కూడా తీస్తుంటా, సో ఫొటోస్ కూడా కొంచెం బాగుండాలి, మరి దారుణంగా రాకూడదు, కొంచెం బాగుండాలి అనుకుంటే ఆ ప్రైస్లో మీకు కొంచెం పర్ఫార్మెన్స్లో కొంచెం కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే Realme P3 Ultra మీకు అక్కడ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఆ ప్రైస్కి ఇది కూడా మంచి గేమింగ్ ఫోనే. దీనిలో MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. మరి IQ Neo 10R లెవెల్లో పర్ఫామ్ చేయకపోయినప్పటికీ దీనిలో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. దీనిలో కూడా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీనిలో IP రేటింగ్ కూడా ఉంటుంది, IP69 రేటింగ్తో వస్తుంది. ఈవెన్ కెమెరాస్ కూడా దీనిలో IQ Neo 10Rతో కంపేర్ చేస్తే కెమెరాస్ దీనిలో కొంచెం బెటర్ ఉంటాయి. ఇది కూడా అంత సూపర్ తోపుతురు అని చెప్పను కానీ IQ Neo 10Rతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్, కెమెరాస్ కొంచెం బెటర్గా వస్తాయి. సో మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే IQ Neo 10R తీసుకోవచ్చు. లేదు క్రెడిట్ కార్డ్స్ లేవు, కార్డ్ ఆఫర్ అప్లై చేసుకోలేను, లేదంటే 25,000 దాకా పెట్టలేను, కొంచెం తక్కువలో కావాలి, కొంచెం బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే Realme P3 Ultra కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. సో గేమింగ్లో ఈ రెండు ఫోన్సే. ఈ రెండింటిలో నన్ను ఒకటి పిక్ చేసుకోమంటే IQ Neo 10R పిక్ చేసుకుంటా. దానిలో గేమింగ్ చాలా బాగుంటుంది. సో ఇది గేమింగ్ కేటగిరీ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కేటగిరీ కెమెరాస్. ఎవరికైతే కెమెరాస్ అనేవి హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటారో వాళ్ళకి ఈ ప్రైస్లో బెస్ట్ ఆప్షన్ Vivo T4 Pro. ఇది ఫ్లిప్కార్ట్లో 27,999కి అమ్ముతున్నారు అండ్ 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. ఎఫెక్టివ్గా మీకు ఇది 25,000 రూపాయలకి వచ్చేస్తుంది, 24,999కి వస్తుంది. దీనిలో కెమెరాస్ సెగ్మెంట్ బెస్ట్ ఉంటాయి. ఆ ప్రైస్లో బెస్ట్ కెమెరా ఫోన్ ఇది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, 3Xలో ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ, నేను ఫొటోస్ ఎక్కువ తీస్తాను, ఆ కెమెరాస్ బాగుండాలి అనుకుంటే ఈ Vivo T4 Pro మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే దీనిలో ఫొటోస్ ఉన్న క్వాలిటీ వీడియోస్లో ఉండదు. సో వీడియోస్ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫొటోస్ మాత్రం దీనిలో చాలా బాగా వస్తాయి. ఈవెన్ బ్యాటరీ లైఫ్ దీనిలో బాగుంటుంది, ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఏదైనా క్యాజువల్గా గేమ్స్ ఆడుకోవాలనుకున్నా ఆడుకోవచ్చు. ఈవెన్ దీనిలో IP68+69 రేటింగ్ కూడా ఉంటుంది. సో ఒక 1.5K డిస్ప్లే పర్లేదు అనుకుంటే మాత్రం కెమెరా సెంట్రిక్గా మీకు ఇది బెస్ట్ ఆప్షన్, చాలా బాగుంటుంది. లేదు నా దగ్గర 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ లేదు, కార్డ్ ఆఫర్ లేకుండా ఇది 28,000కి వెళ్తుంది, అంత బడ్జెట్ నేను పెట్టలేను, కొంచెం తక్కువలో చెప్పు బ్రో అంటే అక్కడ మీకు Realme 14 Pro Plus ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఇది 23,999కి అమ్ముతున్నారు. కార్డ్ ఆఫర్స్ లేకుండానే ఇది బిలో 24,000 రూపీస్కి వస్తుంది. ఆ ప్రైస్కి దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 3Xలో ఫొటోస్ తీసుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
సో దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. మీరు కెమెరా డిపార్ట్మెంట్లో అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఈవెన్ బ్యాటరీ కూడా బాగుంటుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో కూడా అప్పుడప్పుడు క్యాజువల్గా గేమ్స్ ఆడతా అనుకుంటే ఆడుకోవచ్చు. ఈవెన్ IP రేటింగ్ కూడా ఇది IP68+69 రేటింగ్తో వస్తుంది, మంచి విషయం. అండ్ డిస్ప్లే కూడా బాగుంటుంది. ఆ ప్రైస్కి 24,000 రూపాయలకి ఇది ఒక కంప్లీట్ ఫోను. ఎవరికైతే కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, నేను గేమ్స్ పెద్దగా ఆడను అనుకుంటారో ఈ Realme 14 Pro Plusని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు ఈ 2 ఫోన్స్ వద్దు, ఈ చైనా ఫోన్స్ నాకు వద్దు, కొంచెం డిఫరెంట్గా ఫోన్ కొంచెం యూనిక్గా కనిపించాలి, కొంచెం UI బాగుండాలి అనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ పిక్ చేసుకోండి. నథింగ్ ఫోన్ 3A. యాక్చువల్గా ఇది కొంచెం కాంట్రవర్సీ. మీకు నార్మల్ ఫ్లిప్కార్ట్ ప్రైస్ 24,999 ఉంది. 2,000 రూపాయలు కార్ట్ ఆఫర్ ఉంది, 23,000 రూపాయలకి వస్తుంది. బట్ ఛార్జర్ మీరు సెపరేట్ కొనుక్కోవాలి. బాక్స్లో ఛార్జర్ ఎవరు, ఛార్జర్ కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా మళ్ళీ 2,000 పెట్టాలి. ఎఫెక్టివ్గా ఇది 25,000 రూపాయలు దాటిపోద్ది. బట్ ఆ ప్రైస్లో కెమెరాస్ బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. బట్ దీన్ని యూజ్ చేసి 2x మాత్రమే జూమ్ చేసుకోవచ్చు. మీకు Vivo T4 Pro కానీ Realme 14 Pro Plus కానీ 3x జూమ్ చేసుకోవచ్చు. దీనిలో 2x మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బట్ దీనిలో కూడా ఫొటోస్ వీడియోస్ బాగానే వస్తాయి. కెమెరాస్ విషయంలో ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ రియల్మీలో ఉన్న ప్రాసెసరే. ఆ గేమ్స్ కూడా మీరు క్యాజువల్గా గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు బ్యాటరీ తక్కువ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఉండదు, సపరేట్ కొనుక్కోవాలి. సరే వీళ్ళ ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్గానే ఉంటుంది, మరి అంత ఫాస్ట్గా డ్రైన్ అయిపోదు. కానీ బ్యాటరీ లైఫ్ కంపారిటివ్లీ మిగతా 2 ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీనిలో IP రేటింగ్ ఉండదు, IP64 రేటింగ్తో వస్తుంది. సో ఒకవేళ వాటర్లో పడ్డా ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫోన్ అయితే బాగానే ఉంటుంది, కొంచెం యూనిక్ లుకింగ్ ఫోను. ఈ చైనా ఫోన్స్ వద్దు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే నథింగ్ ఫోన్ 3A కూడా ట్రై చేయొచ్చు. ఈ మూడిట్లో నన్ను ఒకటి పిక్ చేయమంటే నేను Vivo T4 Pro పిక్ చేస్తాను. ఈవెన్ దానిలో Origin OS 6 కూడా వస్తుంది, అది బాగుంటుంది, UI బాగుంటుంది. సో ఓవరాల్గా 25,000 రూపాయలు పెట్టగలిగితే Vivo T4 Pro తీసుకోండి. కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే Realme 14 Pro Plus కూడా చాలా మంచి ఫోన్. లేదు బ్రో, నాకు బ్యాటరీ లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను పొద్దున్న లేసి వర్క్కి వెళ్ళిపోతా, కాలేజ్కి వెళ్ళిపోతా, ఎప్పుడుకో రాత్రికి ఇంటికి వస్తా, నాకు రోజంతా బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం అక్కడ 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి OnePlus Nord CE5. ఇది అమెజాన్లో 24,999 అమ్ముతున్నారు. ఆ ప్రైస్కి ఇది చాలా మంచి ఫోన్. దీనిలో బ్యాటరీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. 7100 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా 10 అవర్స్ పైన వస్తుంది స్క్రీన్ టైం. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్, గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ దీనిలో కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. ఈవెన్ డిస్ప్లే కూడా బాగుంటుంది. బట్ ఈ ఫోన్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. మీకు స్టీరియో స్పీకర్ ఉండదు, సింగిల్ స్పీకర్, కింద నుంచి మాత్రమే సౌండ్ వస్తుంది. సో అదొక్కటి నాకు ఓకే అనుకుంటే అప్పుడు మీకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. కానీ మీరు ఎక్కువ సౌండ్ బయటకు పెట్టుకునే వాళ్ళైతే మాత్రం దీనిలో సౌండ్ ఎక్స్పీరియన్స్ అంత బాగోదు. ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. సో ఇక్కడ ఇంకొంచెం తక్కువ రేట్లో 2 ఫోన్స్ ఉంటాయి, iQOO Z10, Vivo T4. ఈ iQOO Z10, Vivo T4 2 సేమ్ మొబైల్స్. iQOO Z10 అమెజాన్లో ఉంటుంది, Vivo T4 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. 2 సేమ్ మొబైల్స్. మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోవచ్చు. అయితే 2 ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అసలు ఇన్సేన్, మీకు ఈజీగా 2 రోజులు ఈజీగా వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఇది OnePlus Nord CE5 లెవెల్లో ఉండదు, కానీ కొంచెం తక్కువ. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా డైలీ టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది, కానీ హెవీ గేమింగ్కి ఇది అంత పనికిరాదు. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. అండ్ దీనిలో డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. ఈ ఫోన్స్లో కూడా మేజర్ ప్రాబ్లము సింగిల్ స్పీకర్. 2 ఫోన్స్ కూడా సింగిల్ స్పీకర్తో వస్తాయి. సింగిల్ స్పీకర్ ప్రాబ్లం కాదు అనుకుంటే, మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే ఈ 2 ఫోన్స్లో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ మాత్రం OnePlus Nord CE5 కొంచెం బెటర్ అనిపించింది. మీకు కొంచెం బడ్జెట్ టైట్ ఉంటే iQOO Z10 కూడా తీసుకోవచ్చు. సో ఇవి బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే. బ్రో నాకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ వద్దు, ఈ కెమెరా డిపార్ట్మెంట్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఈ డిపార్ట్మెంట్స్ ఏం వద్దు, నాకు ఒక ఫోన్ చెప్పు, ఆ ఫోన్లో అన్నీ బాగుండాలి, నాకేం సెగ్మెంట్ బెస్ట్ అక్కర్లే. ఓవరాల్గా ఆ ఫోన్ బ్యాలెన్స్డ్గా ఆల్రౌండర్ ఫోన్గా అనిపించాలి అనుకుంటే అక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంది, Realme P4 Pro. ఇది ఫ్లిప్కార్ట్లో 23,000 రూపాయలకు అమ్ముతున్నారు. కార్ట్ ఆఫర్ ఏం లేదు, డైరెక్ట్గా 23,000 రూపీస్కి వచ్చేస్తుంది. ఈ ఫోన్లో అన్ని బాగుంటాయి, బట్ ఏది కూడా సెగ్మెంట్ బెస్ట్ కాదు. దీనిలో డిస్ప్లే బాగుంటుంది, 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ సెగ్మెంట్ బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో ఉండదు. ఈవెన్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. ఈవెన్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ కూడా బాగానే వస్తాయి. సో ఓవరాల్గా ఒక బ్యాలెన్స్డ్ ఫోన్, ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి, నాకు ఏది సెగ్మెంట్ బెస్ట్ వద్దు, నాకు ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే
రియల్మీ P4 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది మోటో ఫోన్స్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు బ్రో అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ ప్రైస్ లో మోటో H60 ఫ్యూజన్ వస్తుంది. కాకపోతే మోటో ఫోన్స్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే వాటిలో UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్ ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. నేను రివ్యూస్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ కదా కొంచెం వాడుతూ ఉంటే సెట్ అవుతుంది అనుకున్నా. బట్ స్టిల్ నాకు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి బ్రో ఈ ఫోన్ ఎందుకు సజెస్ట్ చేసావు, దీనిలో మొత్తం UI ల్యాక్స్ ఉన్నాయి, కెమెరా ల్యాక్స్ ఉన్నాయి, అది నువ్వు స్ట్రెస్ చేసి చెప్తే కదా నేను చూసుకోకుండా కొనేసాను, ఇప్పుడు మొత్తం ఫోన్ లాగ్ అయిపోతుంది అని ఇప్పటికీ కామెంట్స్లో కొంతమంది వచ్చి అడుగుతూ ఉన్నారు. సో అదొక్క రీజన్ తోటే మోటో ఫోన్ని పక్కన పెట్టాను. కానీ మోటో H60 ఫ్యూజన్ కూడా మంచి ఫోనే. మీకు UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్, షట్టర్ ల్యాక్స్ ఇవన్నీ నేను పడతాను, నాకు పర్లేదు అనుకుంటే మోటో H60 ఫ్యూజన్ కూడా ప్రైస్కి మంచి ఫోనే. అండ్ ఈ ప్రైస్లో చాలా మంది సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ 2 ఫోన్స్ ఉంటాయి, సామ్సంగ్ A55 అండ్ సామ్సంగ్ M56 అమెజాన్లో ఉంటుంది. 24,999కి వస్తాయి. ఈ 2 ఫోన్స్ని కంపేర్ చేసుకుంటే మాత్రం నాకు A55 కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇక్కడ కంపారిజన్ ఒకసారి అట్లా చూడండి టేబుల్ మీద. మీకు A55లో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది అండ్ కెమెరాస్ కొంచెం బెటర్ ఉంటాయి M56తో కంపేర్ చేసుకుంటే. అండ్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. అదే M56లో చూసుకుంటే మీకు అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం అడ్వాంటేజ్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లో ఉండదు, అసలు ఛార్జరే ఉండదు బాక్స్లో, మీరు సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అప్డేట్ పాలసీ కొంచెం ఎక్కువ, 6 years వరకు అప్డేట్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 ఫోన్స్ Exynos 1480 ప్రాసెసర్తో వస్తాయి. ఈ Exynos ప్రాసెసర్స్ లాంగ్ రన్లో పనికిరావు, మాక్సిమం ఒక 3 ఏళ్ళకి షెడ్కి వెళ్ళిపోతాయి. వీళ్ళు 6 years అప్డేట్స్ ఇచ్చినా కూడా యూజ్ లేదు. అసలు 6 years వరకు ఆ ఫోన్ రన్ అవ్వాలి కదా, అసలు ఛాన్సే లేదు. 6 years వరకు ఆ ఫోన్ సర్వే అవ్వవు. సో అప్డేట్ పాలసీ దాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు, అది పక్కన పెట్టేస్తే M56 కన్నా A55 మీకు కొంచెం సెన్సిబుల్ ఆప్షన్, తీసుకునే పనితే అది తీసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా నా పిక్ అయితే. ఒకసారి రివైండ్ చేసుకుంటే గేమింగ్ సెంట్రిక్గా ఫోన్స్ కావాలనుకుంటే iQ Neo 10R, రియల్మీ P3 Ultra ఈ 2 ఫోన్స్లో ఒకటి పిక్ చేయంటే నేను iQ Neo 10R పిక్ చేస్తాను. అండ్ కెమెరా సెంట్రిక్గా నాకు ఫోన్ కావాలనుకుంటే Vivo T4 Pro బెస్ట్ ఆప్షను. కొంచెం తక్కువలో కావాలంటే రియల్మీ 14 Pro Plus ఉంటుంది. లేదు కొంచెం యూనిక్గా కనిపించాలి, చైనా ఫోన్స్ వద్దు అనుకుంటే నథింగ్ ఫోన్ 3A కూడా బాగుంటుంది. ఓవరాల్గా వీటిలో ఒకటి పిక్ చేయమంటే నేను Vivo T4 Pro పిక్ చేస్తాను. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే అక్కడ మీకు OnePlus Nord C5 ఉంటుంది అండ్ iQOO Z10, Vivo T4 2 ఒకటే ఫోన్స్, వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఒకటి పిక్ చేయమంటే నేను OnePlus Nord C5 పిక్ చేస్తాను. అండ్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P4 Pro మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ A55 అక్కడ మంచి ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మోటో ఫోన్స్ ఆ UI ల్యాక్స్ ఇవన్నీ పర్లేదు అనుకుంటే మోటో H60 ఫ్యూజన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతా బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్లో చాలా జంక్ ఫోన్స్ ఉంటాయి, అంటే చెత్త ఫోన్స్ చాలా ఉంటాయి. ఆ ఫోన్స్ అన్నింటినీ మీరు స్కిప్ చేయాలి. వాటిలో ఫస్ట్ మీరు స్కిప్ చేయాల్సిన ఫస్ట్ ఫోను లావా అగ్ని 4 ఉంటుంది. ఆ ఫోన్ స్కిప్ చేసేయండి. దానిలో కెమెరాస్ అసలు మరి 15,000 రూపాయల ఫోన్లో కన్నా ఇంకా దారుణంగా వస్తున్నాయి. అండ్ రియల్మీ నుంచి రియల్మీ Narzo 80 Pro వస్తుంది, రియల్మీ 15 వస్తుంది, రియల్మీ 15T వస్తుంది, ఇవన్నీ స్కిప్ చేసేయండి. అండ్ మోటో నుంచి మోటో Edge 60 వస్తుంది, 60 ఫ్యూజన్ కాదు, ఓన్లీ Edge 60 వస్తుంది, ఆ ఫోన్ కూడా స్కిప్ చేసేయండి. అండ్ పోకో నుంచి పోకో X7 Pro వస్తుంది, ఇది కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోనే కానీ అది సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు, ఆ ఫోన్ కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో వస్తుంది, అది కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోనే, బట్ దానికన్నా iQ Neo 10R చాలా బెటర్ ఆప్షన్. సో ఒప్పో K13 టర్బో కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ Note 14 Pro, Note 14 Pro Plus ఇట్లా కొన్ని ఫోన్స్ వస్తాయి, వాటిని స్కిప్ చేసేయండి. సో ఈ ఫోన్స్ అన్నింటినీ స్కిప్ చేసేయండి, ఇవేవి కూడా అంత మంచి ఫోన్స్ ఏం కాదు. సో ఇవి 25,000 రూపాయల్లో బెస్ట్ ఫోన్స్. వీటిలో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్, బాయ్, జై హింద్.